హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో 10th క్లాస్ 9th చాప్టర్ టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు ఏ సర్కిల్ నుండి. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఒక చిన్న ఇంట్రడక్షన్ కంప్లీట్ చేసుకుని ఎక్సర్సైజ్ 9.1 మొత్తం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. టాంజెంట్ అండ్ సీకెంట్ ఈ వర్డ్స్ సర్కిల్కి సంబంధించినవి. సో ఫస్ట్లీ మనము సర్కిల్ అంటే ఏంటన్నా చూద్దాం. మనము ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకుని ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ తీసుకుంటే, డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ లెంత్ తీసుకోండి. ఒక ఫిక్స్డ్ లెంత్ ఎంత తీసుకుందాము? ఎగ్జాంపుల్కి ఒక 5 సెంటీమీటర్స్ తీసుకుందాం. సో 5 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ నుండి ఫర్ సపోజ్ ఇలా అని అనుకుందాం. ఇది 5 సెంటీమీటర్స్ అని అనుకుందాం. ఓకేనా? ఇదేమో ఫిక్స్డ్ పాయింట్, ఇదేమో ఫిక్స్డ్ లెంత్ 5 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ పాయింట్ చుట్టూరు 5 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో మనం ఎలా లైన్స్ డ్రా చేసుకున్నాం అనుకోండి, చుట్టూరు కూడా మనకి కొన్ని పాయింట్స్ ఇలా వస్తూ ఉంటాయి. ఈ అన్ని పాయింట్స్ని జాయిన్ చేసామనుకోండి, వచ్చేటువంటి రిజల్టెంట్ జామెట్రికల్ షేప్నే సర్కిల్ అని పిలుస్తాం. ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకుని ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ తీసుకుని ఆ డిస్టెన్స్లో ఉన్న పాయింట్స్ అన్నింటినీ మనం జాయిన్ చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చేటువంటి షేప్నే సర్కిల్ అని పిలుస్తాం. ఓకేనా? ఇక్కడ అదే మనకి డెఫినేషను. చూడండి, ద లోకస్ ఆఫ్ ద పాయింట్స్ which are joined by the curve and are equidistant from a fixed point. అంటే ఫిక్స్డ్ పాయింట్ నుండి ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఈక్వల్ లెంత్. మనకి ఇందాక మీకు అర్థం అవడం కోసం 5 సెంటీమీటర్స్ అని చెప్పాను. అది ఎంతైనా అవ్వచ్చు, 5 సెంటీమీటర్స్ అవ్వచ్చు, 10 సెంటీమీటర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? ఫిక్స్డ్ పాయింట్ నుండి ఫిక్స్డ్ లెంత్ తీసుకుని ఆ లెంత్కి అంటే ఆ ఈక్విడిస్టెన్స్లో ఉన్న పాయింట్స్ అన్నింటినీ కూడా మనం జాయిన్ చేస్తే వచ్చేటువంటి షేప్నే మనం ఏమంటామండి? సర్కిల్ అని పిలుస్తాము. ఓకే, ఇప్పుడు ఫస్ట్లీ మనం ఒక ఫిక్స్డ్ పాయింట్ అని చెప్పుకుంటున్నాం కదా, దాన్ని మనకి సర్కిల్కి సెంటర్ అని పిలుస్తాం. ఆ ఫిక్స్డ్ పాయింట్ని ఏమని పిలుస్తామండి? సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అని పిలుస్తాం. అండ్ కాన్స్టెంట్ డిస్టెన్స్ లేదా కాన్స్టెంట్ లెంత్ అని చెప్పాను, దాన్ని మనం రేడియస్ అని అంటాం. ఓకేనా? అందుకనే సో దిస్ ఈజ్ ద ఫిక్స్డ్ పాయింట్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ద సెంటర్ అండ్ దిస్ ఈజ్ ద ఫిక్స్డ్ లెంత్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ద రేడియస్. మనం డివైడర్ చేసిన సర్క్యులర్ ఉంటుంది. మనం సర్కిల్ డ్రా చేయడానికి మధ్యలో నీరు పెట్టి ఒక 5 సెంటీమీటర్స్ డిస్టెన్స్ తీసుకుని ఇలా ఫామ్ చేస్తే మనకు ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. అంటే ఏంటి? ఈ కాన్స్టెంట్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్స్ అన్నింటినీ జాయిన్ చేస్తున్నట్టు మాట లెక్క. ఓకేనా? సరే, ఇప్పుడు మరి టాంజెంట్ అంటే ఏంటి? ఈ టాంజెంట్ టు ఏ సర్కిల్. ఫస్ట్లీ టాంజెంట్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాము అంటే అక్కడ కంపల్సరీగా సర్కిల్ ఉండాలి. సర్కిల్ లేకుండా మనం టాంజెంట్ అనే వర్డ్ యూజ్ చేయం. ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. అంటే టాంజెంట్ అనేది స్ట్రైట్ లైను. ఎలా ఉండాలంట? దట్ టచెస్ the circle at exactly 1 point externally. అంటే ఒక సర్కిల్ని ఎక్స్టర్నల్గా ఒక స్ట్రైట్ లైన్ ఒకే పాయింట్ దగ్గర టచ్ చేస్తే ఆ స్ట్రైట్ లైన్ని ఈ సర్కిల్కి టాంజెంట్ అని పిలవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా డయాగ్రామ్ సర్కిల్, ఇదేమో స్ట్రైట్ లైన్ సర్కిల్ని ఇంకా ఒకే పాయింట్ దగ్గర టచ్ చేయాలి. అంటే ఇక్కడ మీకు చూడడానికి ఎక్కువ పాయింట్ దగ్గర టచ్ అయినట్టు అనిపిస్తుంది. అంటే మార్కర్ నీడ్ బ్రాడ్నెస్ వల్ల అనిపిస్తుంది తప్ప మనకి డెఫినేషన్ పరంగా అయితే టాంజెంట్ అనేది సర్కిల్ని ఎక్స్టర్నల్గా ఒకే పాయింట్ దగ్గర టచ్ చేస్తే అప్పుడు ఆ స్ట్రైట్ లైన్ని మనము టాంజెంట్ అని పిలుస్తాం. ఓకేనా? సో ఇది సర్కిల్, ఇది టాంజెంటే. ఓకేనా? అంటే స్ట్రైట్ లైన్ అంటున్నారు కదా, అందుకని యారోస్ పెట్టుకున్నాం. ఈ స్ట్రైట్ లైను సర్కిల్ని ఎక్స్టర్నల్గా ఒక పాయింట్ దగ్గర టచ్ చేయాలని అంటున్నాం కదా, ఆ పాయింట్ని ఏమంటామంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో జాగ్రత్త చూసుకోండి. అండ్ దీన్ని టాంజెంట్ అని అంటాము, దీన్ని కూడా టాంజెంట్ అని పిలుస్తాం. నెక్స్ట్, సీకెంట్ అంటే ఏంటి? ద సీకెంట్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఏ లైన్. ఇది కూడా టాంజెంట్ లాగే స్ట్రైట్ లైనే, బట్ దట్ ఇంటర్సెక్ట్స్ ద సర్కిల్ అట్ 2 డిఫరెంట్ పాయింట్స్. అంటే సీకెంట్ అనేది కూడా స్ట్రైట్ లైనే, కాకపోతే అది సర్కిల్ని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా సర్కిల్ ఫర్ సపోజ్ ఇది స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ ఈ సర్కిల్ని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద సీకెంట్ ఫర్ దిస్ సర్కిల్. ఇది కూడా సీకెంట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్?
సో ఇవి మనకి బేసిక్ డెఫినేషన్స్ అండి. బేసిక్‌గా ఇవి తెలుసుకుంటే సరిపోద్ది. ప్రాబ్లమ్స్‌లో ఏమన్నా కొత్త వర్డ్స్ వచ్చినప్పుడు అంటే ఇంకా సర్కంఫరెన్స్ అని, కార్డ్ అని, సెగ్మెంట్ అని అండ్ మైనర్ సెగ్మెంట్, మేజర్ సెగ్మెంట్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. నేను ఆ వర్డ్స్ వచ్చినప్పుడు మీకు నేను అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అన్నీ నేను ఇలా డైరెక్ట్‌గా చెప్పేసుకునే కంటే ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతది. ఓకేనా? నీట్‌గా అయితే నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 9.1 అయితే స్టార్ట్ చేసుకుందాం. ఓకే. ఎక్సర్సైజ్ 9.1లో ఫస్ట్ రామన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని చెప్పి మనకొక 5 బ్లాంక్స్ ఇచ్చారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి మనకి డైరెక్ట్‌గా బ్లాంక్స్‌గా అడిగేయచ్చు. లేదంటే 1 మార్క్ క్వెషన్‌గా కూడా అడగొచ్చు. 1 మార్క్ క్వెషన్‌లో కూడా మనకి ఒక క్వెషన్ ఇలా బ్లాంక్స్ ఇస్తున్నారు. మీరు గమనిస్తే గనక. బ్లాంక్స్ ఒక క్వెషను, మ్యాచింగ్ ఒక క్వెషను, నెక్స్ట్ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ ఒక క్వెషను. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్‌లో అడగడం మీరు మొన్న క్వార్టర్లీ ఎగ్జామ్‌లో గమనించే ఉంటారు. పబ్లిక్ ఎగ్జామ్‌లో కూడా అలాగే వస్తాయి. అంతేగాని డైరెక్ట్‌గా 12 క్వెషన్స్ డైరెక్ట్ క్వెషన్స్ అయితే రావు. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు ఏ టాంజెంట్ ఫస్ట్‌ది. ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఇంటర్సెక్ట్స్ ఇట్ ఇన్ డాష్ పాయింట్స్. యాక్చువల్‌గా ఇక్కడ టచెస్ అని వర్డ్ పడాలి. ఇంటర్సెక్ట్స్ అనే వర్డ్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన దాని ప్రకారం సర్కిల్‌ని ఎక్స్టర్నల్‌గా ఒక స్ట్రెయిట్ లైన్ ఒకే పాయింట్ దగ్గర టచ్ చేస్తే అప్పుడు దాన్ని టాంజెంట్ అని పిలుస్తామని అన్నారు. ఇక్కడ ఏమంటున్నారు చూడండి. ఏ టాంజెంట్ అని అంటున్నారు. టు ఏ సర్కిల్ ఇంటర్సెక్ట్స్ అనేది అంటున్నారు. అసలు టాంజెంట్ అంటేనే ఇంటర్సెక్ట్ చేయదు. టచ్ చేస్తది. అదే పాయింట్ ఇక్కడ గమనించాలి. సీకెంట్ అయితే సర్కిల్‌ని ఇంటర్సెక్ట్ చేస్తది. బట్ టాంజెంట్ సర్కిల్‌ని ఇంటర్సెక్ట్ చెయ్యదు. యాక్చువల్‌గా టచ్ చేస్తది. అది కూడా ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తది. సో, ఇక్కడ వర్డ్ టచెస్ అని పడాలి. ఓకేనా? టచెస్ ఇట్ ఇన్ 1 పాయింట్. అంటే ఇక్కడ వర్డ్ టచెస్ అని పడితే ఇది కరెక్ట్ యాక్చువల్‌గా. ఓకేనా? ఇది మిస్టేక్ మార్చుకోండి. నెక్స్ట్ ఏ లైన్ ఇంటర్సెక్టింగ్ ఏ సర్కిల్ ఇన్ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్. సర్కిల్‌ని 2 చోట్ల ఇంటర్సెక్ట్ చేసే లైన్ యొక్క నేమ్ ఏంటి? ఇందాకే చెప్పాను. సీకెంట్. సో, దీని ఆన్సర్ ఏంటంటే మనకి సీకెంట్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డయామీటర్. అంటే ఫస్ట్ మనం ఒక సర్కిల్ తీసుకుందాము. ఇది సెంటర్, అదే ఫిక్స్డ్ పాయింట్. సో, ఇది ఫిక్స్డ్ డిస్టెన్స్. దాన్నే మనము రేడియస్ అని పిలుస్తాము. రేడియస్ 2r అంటే డబుల్ ఆఫ్ ద రేడియస్ ఈజ్ కాల్డ్ డయామీటర్. రేడియస్‌ని డబుల్ చేస్తే దాన్నే మనం డయామీటర్ అని అంటాం. డబుల్ అంటే ఇది. ఓకేనా? సో, దిస్ ఈజ్ కాల్డ్ యాస్ ద డయామీటర్. ఇప్పుడు ఏమంటున్నారు? ద నెంబర్ ఆఫ్ ద టాంజెంట్స్ డ్రాన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డయామీటర్. డయామీటర్ యొక్క ఎండ్స్ నుండి నువ్వు ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలవు? ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలము? అంటే ఇటుపక్క నుండి ఒక పాయింట్ టచ్ చేయగానే, ఇటుపక్క నుండి ఒక పాయింట్ టచ్ చేయగల ఒక లైన్. సో, 2 టాంజెంట్స్ డ్రా చేయగలం. ఎట్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్. ఎండ్ ఆఫ్ ద డయామీటర్ ఈజ్ నథింగ్ బట్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్. ఎండ్ పాయింట్స్ ఎన్ని ఉంటాయండి? ఇటుపక్క ఒక పాయింట్, ఇటుపక్క ఒక పాయింట్. సో, మనకి ఈ ఒక్క పాయింట్‌ని టచ్ చేస్తూ ఒక టాంజెంట్ మాత్రమే డ్రా చేయగలం. అలాగే ఈ ఒక్క పాయింట్‌ని టచ్ చేస్తూ ఒక టాంజెంట్ మాత్రమే డ్రా చేయగలం కాబట్టి మొత్తానికి మనకి 2 ఎండ్ పాయింట్స్ కాబట్టి 2 టాంజెంట్స్ మాత్రమే డ్రా చేయగలము. నెక్స్ట్ ద కామన్ పాయింట్ ఆఫ్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ఏ సర్కిల్. అంటే సర్కిల్ యొక్క టాంజెంట్‌కి సర్కిల్‌కి ఉన్న కామన్ పాయింట్‌ని ఏమంటాము? ఇందాక నేను చెప్పాను డెఫినిషన్ చెప్పినప్పుడు. ఏంటండి? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. ఓకేనా? అది రాసుకోండి. నెక్స్ట్ వీ కెన్ డ్రా డాష్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ టు ద గివెన్ సర్కిల్. చాలా చాలా ఇంపార్టెంటు. అంటే ఒక సర్కిల్‌కి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలవు నువ్వు పాసిబిలిటీ బట్టి. ఇప్పుడు మనం నార్మల్‌గా ఆలోచిస్తే గనక టాంజెంట్ డ్రా చేయాలి అంటే ఒక పాయింట్ ఉండాలి. ఒక పాయింట్ మీద నుండి మనము టాంజెంట్ అనేది డ్రా చేయొచ్చు సర్కిల్‌కి ఎక్స్టర్నల్‌గా. ఇప్పుడు మరి ఇలాంటి పాయింట్స్ ఎన్ని ఉంటాయండి సర్కిల్ మీద? ఇన్ఫైనైట్లీ మెనీ పాయింట్స్ ఉంటాయి. అవునా? సో, అంటే ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు మనము? ఇన్ఫైనైట్లీ మెనీ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. చూడడానికి ఇన్నే కదా అని అనిపిస్తది. బట్ మనము ఇన్ఫైనైట్లీ మెనీ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్‌గా మిగిలిన ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోలో చెప్దామని అనుకున్నాను. బట్ మిగిలిన 4 ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో, తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఈసారి నుంచి కంపల్సరీగా
వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.